అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇదైను దేవుని వాగ్దానం, నీ ఆశ భంగము కానేరదు. సామెతలు 23:18. ప్రైజ్ లార్డ్. 17-18 వచనాలు చూస్తే, పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిత్యముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఆమేన్. అవును, మనం ఎవరిని చూసి మనం మత్సరపడనవసరం లేదు. మన మట్టుకు మనం నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండినట్లయినా వారికి ముందుగతి రానే వస్తుంది, మన ఆశ భంగం కానేరదు. ప్రైజ్ లార్డ్. మరో మాట 24వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే, తేనె త్రాగును, తేనె దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యాన్ని ధ్యానిస్తూ మరి ఉంటే జ్ఞానం లభిస్తుంది. తేనె నోటికి లేక నాలుకకు ఎంత తీపిగా ఉంటుందో మన ఆత్మకు జ్ఞానం అట్టిగా ఉంటుందని, జ్ఞానం దొరికిన ఎడల ముందుకు మంచి గతి కలుగుతుందని, నీ ఆశ భంగము కానేరదని ఇక్కడ తెలియచేయటం మనం చూస్తున్నాం. మరి యోబు గ్రంథం 8వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే, దేవుని మంచి వారికి భక్తిహీనునికి వారి ఆశ భంగమైపోతుంది. సావిత్రి 10:24, నీతిమంతులు ఆశించిన వారికి దొరుకుతుంది. అందుకే కీర్తన 131:3లో చెప్పినట్లుగా, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకునుము. 130 కీర్తన 7వ వచనంలో, ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన యొక్క కృప దొరుకుతుంది, ఆయన యొక్క విమోచన దొరుకుతుంది. అలాగే 4వ వచనం, ఆయన యొక్క మరి క్షమాపణ దొరుకుతుంది. ఈ కీర్తనకారుడు 4-5 వచనాల్లో చెప్పినట్లుగా ఆయన యందు భయభక్తులు నిలిపి నీతిమంతులుగా జీవిస్తూ ఆయన మాట మీదను మరి ఆయన మీదను ఆశ పెట్టుకున్నట్లు జాగ్రత్త వహించుకుందుముగాక. ప్రైజ్ లార్డ్. ఆయన వాక్కు మీద ఆశ పెట్టుకుందుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మన ఆశ భంగము కాకుండానట్లు దీవించబడుదుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, మా ఆశల భంగము కాకుండానట్లు నీ యందు భయభక్తులు నిలిపి నీ వాక్యము అనుదినము భుజిస్తూ తద్వారా జ్ఞానం సంపాదించుకుని నీతిమంతులుగా జీవిస్తూ నీ మీదనే ఆశ పెట్టుకుని నీ నుండి కృపను, క్షమాపణను, విమోచనను సంపాదించుకున్న వారిని మా ప్రతి ఆశలు భంగము కాకుండానట్లుగా అతి క్రమమైన మరి జీవితం జీవించినట్లుగా జాగ్రత్త వహించినట్లు నీ కృపాభాగ్యము మా ఎల్లరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వెళ్ళిపోతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.